పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ తమ అవసరాల నిమిత్తం ఎయిర్పోర్టును నిర్మించుకుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలం నిరుపయోగంగా ఉంది. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో నూతన ఎయిర్పోర్టులు నిర్మించాలని ప్రతిపాదన తీసుకొచ్చిన క్రమంలో రామగుండంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీమ్లో నూతన ఎయిర్పోర్టుల విషయమై రామగుండం బసంత నగర్లోని ఎయిర్పోర్టు స్థలం అనుకూలంగా లేదని కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు నిర్ధారించారు. ఆ సమయంలోనే జిల్లా కలెక్టర్ అంతర్గాంలోని 600 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టు కోసం స్థలం అనువుగా ఉన్నట్లు అథారిటీకి సూచించారు. ఈ స్థలంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం ద్వారా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలైన ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ, టీఎస్ జెన్కో ఎరువుల కర్మాగారం, సింగరేణి బొగ్గు పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందుకోసం అంతర్గాంలోని వీవింగ్ మిల్కు చెందిన 600 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టు కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అంతర్గాంలో ఎయిర్పోర్టు నిర్మించాలని కోరుతున్నారు. దశాబ్దాల కాలంగా కూడా ఈ ప్రాంతంలో విమానాశ్రయం కావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నటువంటి సందర్భంలో విమానాశ్రయం ఏర్పాటు కావాల్సినటువంటి అవసరాల గురించి అన్నిటిని కూడా వాళ్ళే స్టడీ చేసి ఒక రిపోర్ట్ తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖ మంత్రికి కూడా తెలియజేయడం జరిగింది. మరి అందరి ద్రాక్షలాగా కలలాగా ఉన్నటువంటి విమానాశ్రయాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ రామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేసి ప్రజల కోరికను నెరవేరిస్తే తప్పకుండా విమానాశ్రయం ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతో పాటు ఈ ప్రాంత కళలు కూడా నెరవేరినట్టుగా ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మా దగ్గర ఎయిర్పోర్ట్ పెట్టాలని మరి మేమందరం కూడా కోరుకుంటున్నాం. భూములు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టి మాకు పునరావాస కేంద్రం కిందన మరి వేరే దగ్గర మాకు భూములు మరి మాకు ఇల్లులు కట్టుకోవటానికి కానీ మరి మాకు అన్ని సౌకర్యాలు కల్పించి మరి ఈ యొక్క భూములు తీసుకొని ఈ అంతర్గాంలోన ఎయిర్పోర్ట్ కడితే మరి అందరికి కూడా ఇక్కడ చూస్తే ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, అటు చూస్తే రైల్వే కానీ, ఇటు చూస్తే బసంత నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఇటు చూస్తే దగ్గర మరి మహారాష్ట్ర మరి బార్డర్ కూడా మనకు దగ్గర ఉంటుంది కనుక ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ.